వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తిరుపతి అడవుల్లో అర్ధరాత్రి హల్చల్. పోలీసుల రంగ ప్రవేశం. టెన్షన్. తిరుపతి అడవుల్లో ఏం జరిగింది? చీతా వచ్చిందా, పులి వచ్చిందా అని అనుకుంటున్నారా? కానే కాదు. మంచు మనోజ్ తిరుపతిలో అర్ధరాత్రి హల్చల్ చేశారు, హంగామా సృష్టించారు, అలజడి రేపారు. ఎస్, మంచు ఫ్యామిలీ వివాదం జల్పల్లి టు తిరుపతి ఇది కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. డైలీ ఎపిసోడ్ లాగా ఇది కొనసాగుతూనే ఉంది. తాజాగా అర్ధరాత్రి అలజడి రేపారు, అర్ధరాత్రి ప్రకంపనలు రేపారు. అవును, మంచు మనోజ్ ఈ మధ్య తరచుగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. తాజాగా ఆయన పాక్రాపేటలోని అడవి మధ్యలో ఉన్న ఒక గెస్ట్ హౌస్లో సేద తీరారు. పోలీసులు రొటీన్గా అక్కడ చెకింగ్ చేస్తుంటారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ పెద్ద ఎత్తున బౌన్సర్లు కనిపించారు. బౌన్సర్లు కనిపించగానే మీరెవరు, ఇక్కడెందుకున్నారు అంటూ పోలీసులు వారిని ప్రశ్నిస్తే, మేము మంచు మనోజ్ మనుషులము అంటూ వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు. వాళ్ళని పోలీస్ స్టేషన్కు రావాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. అంతే, మంచు మనోజ్ బయటికి వచ్చారు. నన్ను అరెస్టు చేయండి అంటూ పెద్ద ఎత్తున వివాదానికి దిగారు. పోలీసులు అందరినీ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ హైడ్రామా. పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ వాగ్వాదం. అక్కడంతా టెన్షన్ వాతావరణం. ఏది కుదరకపోవడంతో మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ ఎదుట అర్ధరాత్రి బైఠాయింపు జరిపి హల్చల్ క్రియేట్ చేశారు. అసలు అంత రాత్రిపూట ఆ గెస్ట్ హౌస్లో మంచు మనోజ్ ఎందుకున్నారు? ఇది సహజంగా వచ్చే ప్రశ్న. ఎస్, నేను అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాను అంటూ మంచు మనోజ్ చెప్తున్నారు. బౌన్సర్ల వివాదం ఎలాగో ఉంది. అక్కడ బౌన్సర్లు ఉండడంతో పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో మంచు మనోజ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పోలీసులపై విరుచుకుపడ్డారు. నన్ను ఎక్కడా క్షేమంగా ప్రశాంతంగా ఉండనివరా? పోలీసులు ఎందుకు వెంటాడుతున్నారు? మా తండ్రి మోహన్ బాబు చెప్పిన మీదటే ఆయన ఆదేశాలకు అనుగుణంగానే నన్ను వెంటాడుతున్నారంటూ మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టు చేస్తే చేసుకోండి, కానీ ఇలా చట్టానికి వ్యతిరేకంగా ఎలా వ్యవహరిస్తారంటూ ఆయన మండిపడ్డారు. తనను పోలీసులు వెంటాడుతూనే ఉన్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్, ఈ ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది. జల్పల్లి మంచు టౌన్లో స్టార్ట్ అయిన ఈ ఎపిసోడ్ తిరుపతి వెళ్ళింది. తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర హంగామా జరిగింది, అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు బాక్రాపేట్ అడవుల్లో మనోజ్ హల్చల్ చేశారు, అలజడి క్రియేట్ చేశారు.